బాయ్స్ నెక్స్ట్ మ్యాచ్ రెడీ అవ్వండి. పాకిస్తాన్ మీద గెలిచి సెమీస్ కి వెళ్ళాలి. అంత లేదు రోహిత్, గెలిచేది మేమే. మిమ్మల్ని ఓడించడానికి మధ్య గేమ్ ప్లాన్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఏం మాట్లాడుతుందో తెలుస్తుందా రిజ్వాను? ఈ మ్యాచ్ మీరు ఓడిపోతే ఇంక మీకు ఇంటికే. నేను రోహిత్ అసలే న్యూజిలాండ్ మీద ఓడిపోయి మంచి కసి మీద ఉన్నాం. ఈ మ్యాచ్ ఎలాగే మిమ్మల్ని ఓడిస్తాం. అలా కాదులే రిజ్వాను, మా వాళ్ళు ఉన్న ఫామ్ కి మీకు దబ్బుడు దిబ్బడే ఈ మ్యాచ్ లో. మా గిల్లు లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ వీరుడు. అరే రోహిత్, మీ గిల్లుది మీది వికెట్ నేనే తీస్తా రోహిత్. అఫ్రీది గిల్లు వైస్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతాను. లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ. ఈ మ్యాచ్ లో నిన్ను చితక్కొట్టబోయి చూడు. కెప్టెన్, ఇండియన్ వైస్ కెప్టెన్ అంటే ఏంటో చూపిస్తా. ఏంది కోహ్లీ అన్న, బంగ్లాదేశ్ మీద అన్ని బాల్స్ ఆడావు, అంతే స్కోర్. నువ్వే చెప్పాలరా దీని గురించి. నువ్వు ఎలా ఆడావు మరి న్యూజిలాండ్ మీద? మీ మీద ఆడతాను చూడు, రప్ప రప్ప ఇన్నింగ్స్ ఆడతాను మీ మీద. కోహ్లీ, నీకు అంత ఛాన్స్ లేదు. నీకు మంచి స్పిన్ బాల్ వేసి నీ వికెట్ నేనే తెస్తా. చెప్తా ఉండు కోహ్లీ. న్యూజిలాండ్ మీద ఏదో ఆడాను కోహ్లీ అన్న. మీ ఇండియా మీద ఆడతాను చూడు మంచి గట్టిగా. అరే బాబర్ అజము, నీ వికెట్ తీస్తాను చూడరా. ఇంక నువ్వు బ్యాటింగే చేయక్కర్లేదు. అంటే ఏంటి రోహిత్ అన్న, ఈ మ్యాచ్ లో కూడా కొలిదిపోయినా నేను ఆడతలేదా చక్రవర్తి? అలా కాదురా, పాకిస్తాన్ చిన్న సర్ప్రైజ్ ఇద్దాం టాస్ దాకా, నువ్వు వెయిట్ చేయి. అలాగా కోహ్లీ బంగ్లాదేశ్ మీద ఆడినట్టు కాకుండా స్లోగా సారి కొంచెం బాగా ఆడాలి ఈ మ్యాచ్ లో. ఈ దెబ్బకి మనం సెమీస్కి వెళ్ళిపోవాలి. అలాగే రోహిత్, బంగ్లాదేశ్ మీద ఆడితే ఏముంది కిక్కు, ఈ పాకిస్తాన్ మీద ఆడతాం చూడు కంబ్యాక్ ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపిస్తాను. అరే బాబర్ అన్న, ఈ మ్యాచ్ లోకి వెళ్ళాలి. నువ్వు పని చేయాలి. ఏం చేయాలి రావు? న్యూజిలాండ్ మీద అన్నట్టు మాత్రం ఆడకు. మినిమం బాల్ కి ఒక రన్ అనేది చూడు. ఇండియా మీద 50 అన్న 100 అన్న కూడా చూపిస్తాను. బాబర్ అజమ్ ఈజ్ బ్యాక్ అని చెప్తాను అందరికి. బాబు బాబర్ అజమ్ అంత లేదమ్మా, దుబాయ్ స్లో పిచ్, నీ వికెట్ నేనే తీయబోదు చూడు. బాయ్స్, ఈ మ్యాచ్ లో కనుక మన ఫీల్డింగ్ వేరే లెవెల్కి వెళ్ళి పాకిస్తాన్ గెలిచేది రప్ప బట్టి సెమీస్కి వెళ్ళిపోవాలి దెబ్బకి. రోహిత్ అన్న, నన్ను దుబాయ్ తీసుకొచ్చి బుమ్రా బ్యాకప్ అని నాతో ఇంకా మ్యాచ్ ఆడట్లేదు అని అనగానే నడిపిస్తున్నారు. ఈ మ్యాచ్ లో చూద్దాం లేదా ఆశీష్, మరి బంగ్లాదేశ్ నువ్వు ఎందుకని అని నడిపించాం. వెళ్ళి నెట్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేసి. ఈ రోజు వీడియో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి.